హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఈరోజైతే థర్స్డే మినీ వ్లాగ్ అనమాట అండి. మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా సూర్యుడికి అయితే గుడ్ మార్నింగ్ చెప్పేసి నా నిద్రమబ్బంతా వదిలించుకొని వచ్చేసామన్నమాట. ఇంకా లాస్ట్ ఫ్రైడే నుంచి సాటర్డే నుంచి అయితే ఇంకా లేట్గా లేస్తున్నాం అనుకోండి. ఇంకా మాకు ఏమీ లేవు కదా పెద్దగా, అందుకు లేట్గా లేచి లేట్గానే పనులు చేస్తున్నాము. ఇంకా లేచి ఇల్లు అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను అనమాట. కిచెను హాల్ మాత్రము ఊక్కుంటున్నాను. పిల్లలైతే లోపల రూమ్లో పడుకొని ఉన్నారు. ఇంకా బయట రూమ్ ఊక్కొని ఇంకా బాల్కనీ కూడా ఊకేసుకున్నాను. ఇప్పుడు మేము ముగ్గు కూడా పెట్టుకోవద్దు కదా, ఇంకా అందుకోసమని ముగ్గు లేదు, ఏమీ లేదు, చాలా నార్మల్గా ఉందన్నమాట. అంటే అలవాటు అయిపోయింది కదా బాగా, దానివల్ల చాలా నార్మల్గా అనిపిస్తుంది. ఇంకా ఇల్లు అయితే నీట్గా ఎంత సదురు ఊకినా నైట్ టైమ్స్ మార్నింగ్ మళ్ళీ పిల్లలు ఏవో అవి పడేస్తూ ఉంటారు. ఇంకా అన్నీ ఎత్తుతూ ఇల్లు అయితే నీట్గా ఊకేసుకున్నాను అనమాట. ఇల్లు బయట బాల్కనీ ఊకేసుకొని ఇంక ఈ రోజుకైతే సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. మా వాడు ఎప్పుడు మా పెద్ద బాబు రోస్టర్ సేమియా అని తెస్తారు, కానీ నిన్న మరి షాప్లో లేవో ఏంటో అన్న వేరేది ఇచ్చారనమాట. ఇంకా అదైతే ఇప్పుడు వేచుతూ ఉన్నాను. ఒక పక్క రైస్ పెట్టాను అనమాట. ఇంక ఇవి పెట్టి నేనైతే వెళ్ళి మా పిల్లల్ని అయితే నిద్ర లేపుతూ ఉన్నాను. లేపుతూ ఉంటే లేవట్లేరు అనమాట. ఎందుకంటే నా చిన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, కానీ అప్పుడు అలా కాదు కదా, చాలా నార్మల్గా లేపేవారు. ఇలా పక్కన కూర్చొని కాకుండా వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటూ నన్ను లేపేవారు మా మమ్మీ డాడీ ఇట్లా. ఇంకా మా పెద్దోడైతే పిలవగానే లేచాడనమాట. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరికి ఇష్యూ అనమాట. ఏంటంటే ఫస్ట్ ఎవరు వాష్రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ బయటికి రానికి హోప్ ఉంటుంది కదా, దానివల్ల ఇంకా ఇద్దరు, మా పెద్దోడు లేవగానే అమ్ము లేట్ అయిపోతుంది అనుకొని ఫాస్ట్గా లేచి కూర్చున్నాడు. మా చిన్నోడు లేపుతుంటే అబ్బా మమ్మీ ఒక్క 5 మినిట్స్ మమ్మీ అంటూ ఉన్నాడనమాట. ఇంకా ఫైనల్ అయితే ఇద్దరు దెబ్బలాడి మా పెద్దోడు వెళ్ళిపోయాడు, మా చిన్నోడు అడిగాడు అనమాట. అదిగో చూడండి, ఇంకా వాళ్ళ డాడీ లోపలికి మా పెద్దోడిని పిలిచాడని వాడికి చిన్నోడికి కోపం వచ్చింది. నేను ఇంకా అక్కడ చూసి ఇక్కడ వచ్చేవరకు నా అన్నం అంతా పొంగిపోతూ ఉందన్నమాట. ఇంకా దాన్ని సెట్ చేసుకొని నేనైతే ఇక్కడ సేమియా కోసము ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. సరే కొంచెం అంబలి చేద్దాము, ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, బాగా ముక్కులలో కురుపులు అవుతున్నాయి అనమాట. ఇంకా సరే అని చేస్తున్నా, అటు గంజి వంపేలోపు ఇటు అంబలి పొంగిపోయింది. అసలు ఎంత పను అని ఇంకా నాకు ఏంటో భలే వింతగా ఉంటుంది, బాధ వేస్తుంది, అది ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఇంకా నేను మళ్ళీ ఇంక ఇది ఇప్పుడు చేయలేదు అనుకొని తుడకపోతే ఇంకా మొత్తము తోమాల్సి వస్తుంది, ఎండిపోతే చాలా కష్టంగా ఉంటుందని ఇంకా దాన్ని అయితే నేను ఒక పక్క దుడుకుతూనే ఉంది. ఇంకా సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంబలైనాక అది క్లీన్ చేసుకోవాలి. ఇంకా అదైతే అయ్యింది. పెడుతున్నాను అనమాట. అంబలి ఫాస్ట్గా చల్లారదు కదా, అందుకోసమని వాటర్ వేసి గిన్నెలో పెట్టేశాను, చల్లగా అయిపోతుంది, పిల్లలు తాగడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా తీసేసాను. అంబలి అవ్వగానే రింగ్ తీస్తే మష్క బట్టతో పట్టుకున్న సురుకంటేసేసింది, వెంటనే బొబ్బు వచ్చేసింది అనమాట. మా డాడీకి తెలిసి ఎంత బాధపడతాడో అనుకున్నాను. ఎంత పెద్దోళ్ళమైనా వాళ్ళ ప్రేమ వాళ్ళకి ఉంటుంది కదా. ఇంకో పక్క అయితే సేమియా అవుతూ ఉందన్నమాట. ఇంకా పిల్లలకైతే వాటర్ బాటిల్స్లో వాటర్ నింపుతున్నాను. వాళ్ళు వచ్చి రెడీ అవుతూ ఉన్నారు అక్కడ. ఇవాళ తలస్నానం కాదు, అందుకోసమని వాళ్ళే రెడీ అయిపోతున్నారు, తుడుచుకున్నారు. చెప్పాను కదా, ఫస్ట్ ఎవరు వాష్రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఫాస్ట్గా బయటికి వస్తారనమాట. మా పెద్దోడు ఫాస్ట్గా రెడీ అయిపోయాడు. నా చిన్నప్పుడు అయితే వాటర్ బాటిల్స్ అంటే థమ్స్అప్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్సే తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళట్లే. మీలో ఎంతమంది అలాంటి బాటిల్స్ తీసుకెళ్ళారు కొనుక్కోవచ్చు, కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అప్పట్లో. నేను అడిగేదాన్ని కాదు, అమ్మ వాళ్ళు కూడా అంత తెలిసేది కాదు. బాటిల్ అంటే బాటిల్ అన్నట్టే ఉండేది. మీలో ఎంతమంది థమ్స్అప్, స్ప్రైట్ బాటిల్స్ తీసుకెళ్లారో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఉప్మా అయిపోయింది, పిల్లలకైతే పెట్టాను. వాళ్ళు తినేసి ఇంకా స్నాక్ తెచ్చుకోమని షాప్కి పంపించాను అనమాట. స్నాక్స్ ఏం లేకుండే, ఇంకా అందుకే పంపిస్తే ఆడెళ్ళనికి తెచ్చుకున్నాడు. ఇంకా నేనైతే వాటర్ బాటిల్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నా. మా చిన్నోడు చూడు, నేను తోచక ఫ్రిడ్జ్లో మొహం పెట్టి టిక్ టిక్ మని కొట్టుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా సరే అని వాడికి కిస్లు ఇచ్చి జాగ్రత్త చెప్పేసి పంపిస్తున్నాను. అప్పుడు నాకు సడన్గా వాడు కిందే ఉన్నాడు కదా, డాడీ అన్నయ్యకి కొంచెం వ్యాస్లిన్ తీసుకెళ్ళి ఫింగర్ కనంగానే వాడే వచ్చేసాడనమాట. ఇంకా సరే అని వాడు అక్కడే బయటే బ్యాగ్లలో పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ డాడీ అడుగుతూ ఉన్నాను నన్ను, బాక్స్లలో పెడతావా, బ్యాగ్లో ఇలాగే పెట్టుకుంటావా అంటే మా చిన్నోడు
లేదు లేదు ప్యాకెట్స్ ఆర్ నాట్ అలౌడ్, నేను బాక్స్లోనే పెట్టుకుంటా అని చెప్తుంటే, నేనేం పర్లేదులే డాడీ, ఒక రోజుకి ఏం కాదులే, ప్యాకెట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని చెప్తున్నాను, అలా పడేయకుండా నీట్గా డస్ట్బిన్లో పెట్టేసుకో, ఏం అవ్వదు అని చెప్పానమాట. ఇంకా వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుని వాళ్ళ డాడీ మా చిన్నోడైతే కిందకి వెళ్ళిపోయారు. మా పెద్దోడికైతే ఇంకా వ్యాజ్లిన్ పూసి బాగా డ్రై అయిపోతున్నాయి లిప్స్. ఎన్ని వాటర్ తాగినా అసలు సరిపోవట్లేదు. అంటే వాళ్ళు పెద్దగా తాగర్లేండి, మామూలుగా తాగుతున్నారు. దానివల్ల మా పెద్దోడి లిప్స్ అయితే మరీ డ్రై లిప్స్ లాగే ఉంటాయి అన్నమాట. ఇంకా కోంబు వేసి నేనైతే వాడికి ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. ఇచ్చి పంపిస్తే ఫ్రెండ్ ఎవరో వాడిని సతాయిస్తూ ఉన్నారంట. వాడు నన్ను అడుగుతూ ఉన్నాడు, మమ్మీ ఈరోజు వస్తావు కదా, కంపల్సరీ వచ్చి కంప్లైంట్ చేస్తావు కదా, నన్ను సతాయిస్తున్నాడు, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి నేను ఇలా అన్నాను అలా అన్నానని కంప్లైంట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్కి, నువ్వు వచ్చి చెప్పు మమ్మీ అని నిన్న నైట్ నుంచి చెప్తా ఉన్నాడనమాట. సరే అని చెప్పి ఇంకా వాడికి బాయ్ చెప్పానమాట. ఇంకా మా పక్కనక్క వాళ్ళ బాబుని కూడా కొంచెం తీసుకెళ్ళమని సంధ్య అని చెప్తే సరే అని చెప్పి మా ఆయనకు అదే చెప్తున్నాను, బావా అక్కిని కూడా అని. ఇంకా తర్వాత అక్క అంటుంది, అంటే అక్కి మా ఆయన చాలా కేర్గా తీసుకుంటాడనమాట. ఇంకా బాబు బ్యాగ్ కూడా తీసుకొని ముందు పెట్టుకుంటే, మీ బండి చాలా పెద్దది అనుకుంటా, ప్లేస్ ఉంటుంది అనుకుంటా అంటే నేను చెప్తున్నా, బండి ప్లేస్ ఉన్నా లేకున్నా మా ఆయన చాలా కేరింగ్గా తీసుకెళ్తాడు అక్క పిల్లల్ని, నాకు అది బాగా నచ్చుతుంది. ఆయన కొద్ది ప్లేస్లో కూర్చున్న పిల్లలు, ఎవరి పిల్లలైనా, తన పిల్లలని కాదు ఎవరి పిల్లలైనా సేమ్ తన పిల్లల్ని ట్రీట్ చేసినట్టే జాగ్రత్తగా కూర్చోపెట్టుకుంటాడు, కంఫర్టబుల్గా చూసుకుంటాడు అని చెప్తూ ఉన్నానమాట. అక్కేమో ఆ అన్న గురించి చెప్తుంది, మా ఆయనకి మా బండి మీద అసలు ప్లేసే సరిపోదు, ఇంకా మేము కూడా మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు కదా, అది సరిపోదు, ఇంకొకటి మా ఆయన అలా ఇరికిరిక కూర్చోడు, అసలు కంఫర్ట్గా కావాలి, మేమందరం ఎటువైనా ఆయన కంఫర్ట్గా కూర్చోవాలనుకుంటాడు అని చెప్తూ ఉండే అనమాట. ఇంకా తర్వాత అక్క వాళ్ళ రిలేటివ్ పాపకి కొంచెం బాగాలేదన్నమాట. బాగాలేకపోతే పాప ఎలా ఉందక్క ఏమన్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా అక్క చెప్తూ ఉంది, ఊరు నుంచి తీసుకొచ్చారంట, ఊర్లో డాక్టర్ సరిగా ట్రీట్ చేయలేరు, అంటే ఆర్ఎంపీస్ ఉంటారు కదా, ఆర్ఎంపీ అనే చెప్పను, ఎక్కడ చూపించారో కానీ వాళ్ళ ఊర్లో సరిగా ఫెసిలిటీస్ ఉండవు, బాగా చూడలేరు, ఆయన అప్పుడే చూసి చెప్పుంటే బాగుండేది అని ఇంకా చెప్తూ ఉన్నారనమాట. కానీ ఇంకా పిల్లలకు అయితే చాలా బాధగా ఉంటుంది కదా, అదేం చిన్న విషయం కాదు, పెద్దవాళ్ళకైతే తట్టుకుంటాం కానీ చిన్న పిల్లలకి మన ముందు అక్క ఇంకా పిల్లలకు వస్తే తట్టుకోవడం కష్టం అక్క, అసలు ఎలా ఉంటున్నారు అంటే ఇంకా ఇక్కడికి వచ్చేసారంట, ఇక్కడే సరౌండింగ్స్లో ఊరు నుంచి ఇక్కడ తెచ్చాడు, చాలా మితిమీరిపోయాక అసలు గ్యారంటీ లేదన్నారంట, తప్పకుండా చనిపోతుందని చెప్పేశారంట. ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నామని 3-4 డేస్ నుంచి చెప్తున్నారంట. ఇంకా ఏదైనా ఇవాళ చెప్పేస్తాం ఫైనల్గా 48 hours గడిచాక అని చెప్పారంట. ఇంకా అక్క అదే అడుగుతూ ఉన్నారనమాట, ఇవాళన్నా తీసుకెళ్తారో లేదో. మా ఆయన ఊరు నుంచి వచ్చారు, 8 members ఏమో ఉన్నారంట హాస్పిటల్ దగ్గర. ఇంకా అక్క చెప్తూ ఉంటే అవును కష్టం కదా, కానీ ఉంచారు కదా అక్క అంటే, ఇంకా అక్కడొక్కరు ఇక్కడొక్కరు ఉంటా ఉన్నారు, ఇంకేం చేస్తాం తప్పదు కదా అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా చాలాసేపు అక్కతోటే ఇదే మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఇంకా బాధాకరమైన విషయం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేయలేం కదా, ఇంకో పక్క మా హస్బెండ్కి లేట్ అవుతుందన్నమాట. రెగ్యులర్గా ఇంకా అలా నటు పంపించగానే నేను ఇటు లోపలికి వచ్చి మా ఆయన వాటర్ బాటిల్, టీ ఇలాంటివన్నీ సెట్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా ఆయన ఇంక అప్పటికే వచ్చేసాడు, ఇంకా లేట్ అయిపోతే నేను ఇలా కబుర్లు ఆడుతూ ఉంటే అని ఇంకా అప్పటికైనా వెళ్ళిపోవాలంటే నేను ఏది అలా ఫేస్ పైన చెప్పలేను అనమాట, అలా చేయలేను, ఎక్కువ మట్టుకు వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నట్టు ఉంటానన్నమాట. ఇంకా అప్పటికి కొద్దిగా మాట్లాడితే ఇంకా తప్పదు కదా అని చెప్పి నేనైతే ఇంకొచ్చేసి టీ అయితే పెట్టేశాను అనమాట. టీ పెట్టేసి ఒక పక్క మా ఆయనకైతే బాక్స్ అద్దేశాను, అంబలు తాగమంటే ఇప్పుడు వద్దన్నాడు అనమాట. ఇంకా ఆయనకి బాటిల్లో పోసి పెట్టాను. ఇంకా పిల్లలు వెళ్ళగానే నేనైతే మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట. చాలా బట్టలు ఉన్నాయి, ఇంకా చాలా ఒక్కపోస్తుందని మార్నింగే మేమైతే కూలర్ స్టార్ట్ చేసేసాము. ఇంకా చూడండి నేనైతే కొంచెం అంబలు అయితే తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా నా చిత్తల్లి లేచింది, లేవగానే ఇంకా అన్ని పక్కలన్నీ ఎత్తేసుకొని ఇంకా మళ్ళీ లోపల నుంచి ఉక్కుంటున్నాను అనమాట. లోపల రూమ్లో కూడా దేంతో పౌడర్ పడుతుంది, నాకు అర్థం కావట్లేదు దేందని, బ్యాగ్లో నుంచి పడుతుంది చూసారా, అలాంటి పౌడర్ అనమాట పడుతుంది, బాగా డస్ట్ పడుతుంది. ఈ బ్యాగులు మేము మొన్న చావుకి వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట,
తెచ్చుకున్నామంటే అక్కడికి వెళ్ళి వచ్చిన బ్యాగ్లు అనమాట. ఇంక ఇప్పుడు వాటిని నేను క్లీన్ చేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే 14th రోజు మొత్తం ఇంకా మళ్ళీ అన్నీ ఉతుక్కోవాలి కదా. ఇప్పుడు ఉతుక్కుని ముట్టుకున్నా అంతే ఉంటుంది, మళ్ళీ ముట్టుకోకపోయినా అంతే ఉంటుందని ఇంకా నేను వాటిని అలాగే పెట్టి తీస్తూ ఊకుతూ జరుపుతూ ఉన్నానమాట. ఇంకా ఇల్లంతా బయట దాకా హాల్ కిచెన్ కూడా ఊకేసుకొని గిన్నెలన్నీ తోమాను. చెప్పాను కదా, అక్క ఎంతసేపు డబ్బా అడిగిందనమాట వాళ్ళకి, హాస్పిటల్ ఉన్న వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత ఇంకా మెషిన్ సగంలోనే ఉంది, మాకు పవర్ పోయింది. అసలు ఎంత ఒళ్ళుమంటుందో. కాసేపు నేను నా చిత్తలు చదువుకుందామని కూర్చున్నాం. నా చిత్తలు ఏమో చూడండి చున్నీతో జుట్టు అంట అల్లేసుకుంటుంది తెగ. ఇంకా తర్వాతకి అప్పుడే కూర్చున్నాం అనమాట. కూర్చొని ఒక పేజీ రాసింది నా చిత్తలు అంతే, కొంచెం 1 2లు కొంచెం ABCDలు రాసింది. పవర్ పోయింది, ఇంకా అసలు కూర్చోలేకపోతున్నాం. ఫుల్ ఉక్కపోస్తుంది అనమాట. మిషన్ మధ్యలో ఆగిపోయింది, ఏమీ తోచట్లేదు. అసలు భలే చిరాకు వచ్చింది. మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా జరిగిపోయిందనమాట ఈరోజుకి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.